up above the. వెల్కమ్ బ్యాక్. బూచి 3D అంటూ వర్మ మళ్ళీ మన ముందుకు వచ్చారు. వర్మ గారితో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు ఒడిశా నుంచి. శంకర్, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. హలో సార్, వర్మ సార్, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నానండి. వరుస్తా నుంచి సార్, నేను మీ ఫ్యాన్ సార్. ఓకే, థ్యాంక్స్ సార్. మీ కాంట్రవర్సీ అయినా ఇది కూడా, లేదా కొంచెం బాగా తీయాలని ప్లాన్ చేస్తున్నారు సార్? అంటే కాంట్రవర్సీ అంటే బాగా తీయకూడదు సార్. అలా తీస్తారు యాక్చువల్ గా. ఏంటి నాగార్జున కూడా చాలా ఫీల్ అయ్యారు అనుకుంటున్నా సినిమా పైన. ఇప్పుడు నన్ను మీరేమనుకుంటున్నారు క్వశ్చన్? సార్ కాంట్రవర్సీ నిజంగా ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ చేశారు సార్ మీరు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, నేను ఒక సంవత్సరం ఒక సినిమా తీస్తాను, మీరేమో దాన్ని 2 గంటలు చూసి డిసప్పాయింట్ అయితే నా సంవత్సరం టైం వేస్ట్ చేసేందుకు నేను ఎంత డిసప్పాయింట్ అవ్వాలి? రైట్ అండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, మాట్లాడండి వర్మ గారితో. సార్, వర్మ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ రాజు గారు. సార్, వర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నేను మీ దగ్గర గాయం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశాను సార్. ఓ, చేశానండి. పేరేంటి మీది? శ్రీనివాస్ రాజు. శ్రీనివాస్ రాజు అండి. ఓకే ఓకే. మాది లంకల్ కోడారండి. మా ఊరి దగ్గరే మీరు సినిమా ఒకటి చేశారండి, సుమంత్ గారిది. ఓకే ఓకే సార్, మీరు తెలుగులో సినిమా చేసి చాలా కాలమైంది సార్. మీరు నాగార్జున గారు మళ్ళీ తెలుగులో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నా దగ్గర సూపర్ సార్ అనే స్టోరీ ఉంది. మీరు చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని నా భావన అండి. నా ఉద్దేశం మీరు చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అయ్యో, నేను డైరెక్టర్ అయి ఉన్నాను సార్. మేబీ వర్మ ప్రొడ్యూస్ చేస్తే మేబీ తీయచ్చేమో సార్. ఎందుకు అందరూ నాగార్జున వర్మ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది? ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ శివ, వాట్ ఎవర్ అది అయి ఉంటుందండి. ఇంపాక్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సో మచ్. ఇప్పటికీ ఉంది శివ. అసలు ఇట్స్ లైక్ ఫ్రెష్నెస్ ఎప్పుడు చూసిన మూవీ. సో మళ్ళీ ఏమన్నా అట్లాంటి ప్లాన్ అంటే నాట్ ఓన్లీ విత్ నాగార్జున, ఏమన్నా తెలుగులో స్టార్స్ తో వర్మ మూవీస్ చేసే ప్లాన్ ఏమన్నా ఉందా? నాట్ రైట్ నో, ఇట్స్ టూ కమిటెడ్ ఇన్ హిందీ. ఇక శ్రీదేవి గారి గురించి మాట్లాడుకుందాం. మీ ఆరాధ్య దేవత. సో కరెక్టే కదా? సో మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ అంటూ వచ్చారు చాలా ఇయర్స్ తర్వాత. చూసారా, మీరు ట్వీట్ చేశారు ఫస్ట్ డే లైన్ లో నుంచి నేను చూస్తానని. చూసారా? ఇంకా చూడలేదండి, ఎందుకంటే షూటింగ్. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు చూస్తాను. సో ట్రైలర్స్ చూసారు, ఎలా ఉన్నారు? శ్రీదేవి మీద సేమ్ ఇంప్రెషన్ అప్పటికి ఇప్పటికి? ఇప్పటికీ అదే ఉంటుంది, సేమ్. సో శ్రీదేవి మళ్ళీ చేస్తానంటున్నారు మూవీస్. వర్మ శ్రీదేవి కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి? మోస్ట్ ప్రాబబ్లీ. యు ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. బోని ఒప్పుకుంటే బోని సెట్ లోకి రాకపోతే కండిషన్ అవుతుంది. సో ఎట్లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీ కాంబినేషన్ కనుక వస్తే? ఐ వాంట్ టు మేక్ మేబీ ఒక కామెడీ. నో భూత్స్ అండ్ నో దయ్యాస్ విత్ శ్రీదేవి. నో ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ కాదు. ఐ థింక్ వాట్ ఈస్ అంటే తనకున్న టాలెంట్ has to be used perfectly. నెక్స్ట్ కాలర్ ఉన్నారని తీసుకుందాం. గిరీష్, నెల్లూరు నుంచి. గిరీష్ గారు, మాట్లాడండి వర్మ గారితో. హలో సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. థ్యాంక్స్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ గ్యాంగ్స్టర్ మూవీ. Okay. But in Telugu there are no gangsters, and how can be a gangster movie in Telugu? సరే, ఇంకేం సరే, థ్యాంక్స్. చాలా ఎక్సైట్ అవుతారు మీరు మాట్లాడడం. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి జ్ఞానేశ్వర్, మాట్లాడండి వర్మ గారితో. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఓకే అండి. మీ సినిమాలు చూసి బాగానే 2-3 సార్లు బాగానే చూస్తుంటాను సార్. 2-3 సార్లు బాగానే చూస్తుంటారా? ఒకే సినిమా 2-3 సార్లు చూస్తారా? 2-3 చూసారా? ఎట్లా? 2-3 సినిమా ఒకే సినిమాని ఒక్కసారి 2-3 సార్లు చూస్తాను సార్. చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఓకే. నేను నీ బయోగ్రఫీ విన్నాక నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను సార్. నా బయోగ్రఫీ ఏది? నా బుక్ అంటున్నారా మీరు? నా ఇష్టం బుక్ చదివారా వర్మ గారిది? కాదండి, మీరు ఆ రోజు చెప్పారు కదా. రైట్ జ్ఞానేశ్వర్. వర్మ గారు, ఇప్పుడు ఆయన అడిగిన దానికి
దాన్ని కొంచెం పొడిగిస్తున్నాను క్వశ్చన్. ఇప్పుడు రక్త చరిత్ర తీశారు, ఒక యాక్షన్ నేపథ్యం ఇక్కడ స్టేట్ లో స్టోరీ సంబంధించి. అలాగే బెజవాడ అది కొంచెం కాంట్రవర్షియల్, అది కూడా మూవీ వచ్చింది. ఇంకా అట్లాంటి ఏమన్నా రియల్ లైఫ్ చరిత్రలు లేకపోతే ప్లేసెస్ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్ ఆన్ 26/11 మన బాంబేలో జరిగిన 26/11 అటాక్స్ మీద. అది ఇంకా ప్రొడక్షన్ లో ఉంది. అరౌండ్ మోర్ దెన్ 50 to 60% సినిమా అయిపోయింది. అప్పుడు మీరు అక్కడ సైట్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వర్మ గారు అది కొంత వివాదాస్పదం అయింది నాకు గుర్తున్నంత వరకు. కొంతమంది పదవులకు కూడా అది చేటి తెచ్చింది. సో దాని మీద చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. జరుగుతుందా రీసెర్చ్ అంతా? రీసెర్చ్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను అక్కడ సైట్ని విజిట్ చేసింది మూడో రోజున ఆబ్వియస్లీ పోలీసులు కూడా తెలియదు ఆ టైంలో. సో అప్పుడు నేను చాలాసార్లు ఇంటర్వ్యూలు చెప్పాను, మీడియా చూపించింది 3 రోజులు లైవ్లో చూపించింది నేను ఏం చూసుకుంటాను, నేనేం చూస్తే ఎవరికి ఏం నష్టం వస్తుంది దానికి ఇంతవరకు నాకు ఆన్సర్ రాదు. మీడియా వ్యూ వేరే ఉండొచ్చు, వర్మ వ్యూ వేరే ఉండొచ్చు కదా. మీడియా అడుగుతున్నా, నేను చూసిన వాళ్ళన్నా ఎవరికి ఏం నష్టం వస్తుందని ఒకటి చెప్పంటే ఇంతవరకు నాకు ఆన్సర్ లేదు. కాకపోతే ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు నెలలో కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది దాని వెనకాల నిజం తెలియాలంటే. అది మొత్తం అయిపోయిన తర్వాత ఒఫీషియల్ రికార్డ్స్ నుంచి తీసుకునే రీసెర్చ్ మెటీరియల్ నుంచి నేను ఈ సినిమా బేస్ చేస్తున్నాను. సో అందులో కసబ్ క్యారెక్టర్ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది, హ్యాంగ్ దాని గురించి. ఆ క్యారెక్టర్ అందులో పెడుతున్నారా? కసాబ్ చాలా ప్రిన్సిపల్ క్యారెక్టర్ సినిమా. ఇప్పుడు ఏమైనా రివీల్ చేయగలుగుతారా క్యారెక్టర్ గురించి కొంచెం? కసాబ్ క్యారెక్టర్ నేను రివీల్ చేస్తున్నారు ఏంటి? న్యూ గై. తర్వాత డిపార్ట్మెంట్ తర్వాత వర్మ గారు సంజుతో కొంచెం చెడింది, అంటే ఇంక సినిమాలు చేయను స్టేట్మెంట్. అది దట్స్ రూల్ థింగ్. ఐ డోంట్ టాక్ అబౌట్ డిపార్ట్మెంట్. రైట్, నాట్ ఎ ప్రాబ్లం. సో తెలుగులో ఇప్పుడు 26/11 లాగా తెలుగులో కూడా ఎట్లా రియల్ టైమ్ స్టోరీస్ తెలుగులో రైట్ నో ప్లాన్ ఏం లేదండి. ఇప్పుడు ఏం లేదు. మన 26/11 తర్వాత ఐ విల్ బి డూయింగ్ సర్కార్ 3. సో మోర్ ఆర్ లెస్ నెక్స్ట్ 1 year ఐ విల్ బి బిజీ ఇన్ దిస్. చాలా మూవీస్ అనౌన్స్ చేశారు మీరు. భూత్ 3 అనౌన్స్ చేశారు, అమ్మ 3D. దేర్ ఆల్ ఐడియాస్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఒకేసారి ఎన్ని మూవీస్ అనౌన్స్ చేయడం గురించి అంటే ఎట్లా అనుకోవాలి? ఏ సినిమా అయినా కూడా మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి దాని స్టోరీ తయారయ్యి దాని ప్లానింగ్ అంతా జరిగి యాక్చువల్గా షూటింగ్కి వెళ్ళడానికి ఒక సర్టన్ టైం పీరియడ్ పడుతుంది. ఇప్పుడు నేను ఇంటెన్షన్ ఉండగానే అది ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది మీడియాలోకి. సో దాని పర్స్పెక్టివ్లో ఏంటి నా ఉద్దేశం అనే దాన్ని పెట్టడానికి నేను ఒక చెప్తున్నది. సో ఇప్పుడు సర్కార్ నా ఉద్దేశం 5 years నాకు ప్లాన్లో ఉంది తీద్దాం అని సినిమా. నేను తీసే టైంకి నేను చెప్పేది. అలాగే నేను అనౌన్స్ చేసి ఒక 10 అనౌన్స్ చేస్తే అందులో 5-6 తీయచ్చు. 5-6 ఎప్పుడెప్పుడు తీస్తాను అనేది వాటి టైం బట్టి ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు భూత్ 3D. బూచి 3D. సో ఆ చిన్న పాప చాలా మంది స్టార్ చేస్తా మీరు యాక్ట్ చేయించారు, ఎట్లా చేసింది ఆ పాప? చిన్న పాప ఎక్స్ట్రాడినరీ. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. నాకు నార్మల్గా నాకు పిల్లలు అంటే పెద్ద పేషెన్స్ ఉండదు, ఓపిక ఉండదు. బట్ రియలీ లక్కీ టు గెట్ దిస్ గర్ల్. మామూలు మూవీస్ లో చేయించడం వేరు, ఇట్లాంటి దెయ్యం బ్యాక్గ్రౌండ్స్ ఇట్లాంటి సినిమాలో చేయించడం నటింపు చేయడం కొంచెం కష్టం అవుతుందా పిల్లల చేత? ఐ వుడ్ సే దట్ అండి. అంటే ఇప్పుడు ఎవెన్చువలీ హారర్ సినిమా అనేది ఒక అన్యూజువల్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మామూలుగా పిల్లలు చేయని ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఒక్కొక్కసారి అడగాల్సి వస్తుంది సీన్స్ బట్టి. కొన్ని న్యాచురల్ చేయించారు, బెలూన్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇట్లాంటివి ఆబ్వియస్లీ న్యాచురల్. కాకపోతే అక్కడ ఏంటంటే బలూన్ షాట్ ముఖ్యంగా మీరు బలూన్ తనకు లెఫ్ట్ లో పెట్టి తను ఎక్కడికో చూస్తా ఆ పర్టికులర్ టైంలో బలూన్ పేలాలనేది ఆ కోఆర్డినేట్ చేయటం అనేది చాలా కష్టం. అలాంటివి చాలా ఉన్నాయి సినిమాలో. బట్ షీస్ డన్ వెరీ వెల్. ఇంకో కలర్ తీసుకుందాం సార్. కువైట్ నుంచి హసన్ గారు, గుడ్ మార్నింగ్. మాట్లాడండి వర్మ గారితో. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. నేను రాంగోపాల వర్మ సార్ గారి అభిమానిని. చాలా సార్లు చూశాను సార్. ఏదండి? మీరంటే చాలా అభిమానం. మీరు తీసిన దెయ్యం సినిమా చాలా సార్లు చూశాను నేను. ఓకే ఓకే. మీరు ఇలాంటి సినిమాలే తీయాలి, ఇలాంటి సినిమాలు తీసి జనాలను పెట్టాలని నా కోరిక. మీకేం ప్రాబ్లం జనంతో? ఇలాంటి సినిమాలు అంటే నాకు కూడా చాలా లైక్ సార్ ఇవి. ఓకే ఓకే. ఇలాంటి సినిమాలు తీస్తారు. మన భారతదేశంలో మీరు ఒక్కరే సార్ ఇలాంటి సినిమాలు తీయగల ధైర్యము, దొమ్మ ధైర్యం ఉండేది మీరు ఒక్కరికే సార్. మీరు బూచి చూడండి, కానీ 3D లో చూడండి. అంత ధైర్యం ఎవరు చేయలేదు సార్ మీలాగా. మీరు బూచి సినిమా 3D లో చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే
మీరు రక్త చరిత్ర ఇవన్నీ తీశారు కదా, ఎంతో ధైర్యంగా, ఎంతో ఎవరు కామెంట్ పట్టించుకోకుండా తీశారు. మీ ధైర్యానికి థ్యాంక్స్ అండ్ దట్స్ వై వర్మ ఇస్ ఆల్వేస్ సెన్సేషనల్ డైరెక్టర్, రైట్. సో 3D లో చేయడానికంటే మోర్ ఎఫెక్టివ్, మరింత ఎక్కువ భయపట్టారు. డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు 3D ఎఫెక్ట్ ఎస్పెషల్లీ హారర్ సినిమాలో ఐ థింక్ ఇట్ వర్క్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ రాకేష్ గారు, నమస్తే, వర్మ గారితో మాట్లాడండి. అవును సార్, బాగున్నారా వర్మ గారు? సార్ బాగున్నానండి. మీ సినిమాలు చాలా చూసాం సార్, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ సినిమాల నుంచి అలా చూసాం సార్. దాకా బూతి ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉండిపోతుందని నేను ఎలా చెప్తానండి, మీకు భయపెట్టే సినిమాలు ఇష్టం అయితే డెఫినెట్ గా బాగుంటుందండి. అలాంటి సినిమాలే కదా సార్ మీరు చూసేది, అలాంటి సినిమాలే కదా పబ్లిక్ జనాలు కూడా చూసేది. ఓకే రైట్. వర్మ గారు, మీ శిష్యుడు లేకపోతే ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్, ఆయన గురించి మీరు బాగానే చెప్తూ ఉంటారు, ఫ్రీ పబ్లిసిటీ ఒక రకంగా. ఇలియానా, నేను నా ఇష్టం ఆ సినిమాలో ఇలియానా గురించి, నేను నా రాక్షసి పొగడ్తలో వర్షం కురిపించారు. అట్లాగే ఇప్పుడు రాంబాబు ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ మీద పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇది స్పెషల్ రీజన్? దిస్ నో రీజన్ అండి, నేను ట్రైలర్ చూడటం జరిగింది అని నా పర్సనల్ ఒపీనియన్, వాట్ ఐ ఫెల్ట్ ఆన్ దట్ అని చెప్పాను అంతే. ఇంకోటి, పూరి జగన్ నా శిష్యుడు కాదు, ఐ నో హిమ్ వెరీ వెల్. డైరెక్టర్స్ లో ఎవరు ఎవరికి శిష్యుడు ఉండరు. నాట్ రియల్లీ, నాట్ విత్ మీ. అంటే ఐ థింక్ హీ వర్క్డ్ ఇన్ గులాబీ ఆర్ సంథింగ్, వంశీ దగ్గర. ఐ నాట్ వెరీ షూర్. వర్క్ చేసినా చేయకపోయినా నా పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ అనేది బై డెఫినేషన్ వాళ్ళ ఇండిపెండెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, కానీ శిష్యుడు అనే పదం సినిమా ఇండస్ట్రీలో ఉండదు అక్కడ. ఇప్పుడు చాలా మంది పలానా దర్శకులు శిష్యులు అని చెప్పుకుంటూ చెప్తారు, ఇండస్ట్రీలో. మీరు ఒప్పుకోరా పదాన్ని? దే డోంట్ మీన్ ఇట్. ఐ థింక్ ఏదో వాళ్ళు మాట వర్డ్స్ చెప్తారు కానీ దే డోంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్. ఈ మధ్య చూస్తున్నారా తెలుగు మూవీస్, చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు, ఎవరు నచ్చుతున్నారు, నేను చూడలేదు అసలు. తెలుసు, చాలా మంది వచ్చారు స్టార్స్ తో, చాలా మంది కొత్త డైరెక్టర్స్ మూవీస్ చేస్తున్నారు, నేను చూడలేదు. నెక్స్ట్ అరవింద్ గారు, మాట్లాడండి వర్మ గారితో. హలో రాము సార్. హలో. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మాకు ఓడ్కా విత్ వర్మ ఇప్పుడు రిలీజ్ అవుతుందో బుక్ కాస్త చెప్తారా? ఓడ్కా విత్ వర్మ నాకు ఐ థింక్ ఇట్స్ ఇన్ మేబీ నవంబర్, మిడ్ నవంబర్. రైట్. సో కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మ గారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. Twinkle, little star.